Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. For your shame you will receive double glory. The book of Isaiah chapter 61 verses 7. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడైన యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయములు గలవారే దేవుని కొరకు బాధింపబడుతున్నారా, లేదా హింసించబడుతున్నారా, అవమానించబడుతున్నారా, లేదా నిందకు పాత్రులుగా మిమ్మల్ని అవమానిస్తున్నారా, మీరు దిగులు పడవద్దు, మీరు భయపడవద్దు, మీరు జడియవద్దు, మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు, మీరు ఏడవవద్దు, కన్నీరు కార్చవద్దు. దేవుడు వాటన్నిటికీ కలిగినటువంటి బహుమతిని మీ కొరకు దాచించానంటున్నాడు. అదేమిటి అంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపును ఘనతను నొందుతారని దేవుడు దాచిస్తున్నాడండి ఈ రోజున. కనుకనే విరిగి నలిగిన హృదయంతో దేవుడికి ఎంతో ఇష్టం అండి. అటువంటి హృదయం కలిగిన వారంటే దేవుడు ఎంతగానో వారిని ప్రేమిస్తాడు. కనుక ఎందుకంటే దేవుడు జాలి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనకు ఏది ఇవ్వాలో, ఏది చెయ్యాలో, ఏ సమయంలో మనకు ఘనత రావాలో కూడా దేవునికి తెలుసు. కనుక ఓర్పు గలవారై ఉండండి. శ్రమల యందు ఆనందించే వారుగా ఉండండి, అంతేకాని దుఃఖపడవద్దు. చాలాసార్లు చాలామంది ఈ లోకంలో మనుషులైనటువంటి వారు, లేదా దేవుని కొరకు సేవ చేస్తున్న వారు కానీ, లేదా దేవుని కొరకు నిలబడి దేవుని కొరకే పని చేస్తున్న వారిని తిట్టడం ఏదైనా అంటే కనుక చాలామంది బాధపడతారు. ఎందుకంటే నిజముగానే బాధేస్తుంది. కానీ మనం దేవుని తలుచుకోవాలి ఆ సమయంలో. ఇదిగో దేవుడు మనకును రెట్టింపు ఘనతను దయచేయగలడు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన శ్రమల యందు ఆనందించిన వారిని ఆయనకు బహుమానం మనందరి ఎడల ఉంటుందంటున్నాడు. కనుక ఈ కాలములో ఉన్నటువంటి మనుషులు స్వార్థపరులై జీవిస్తున్నారే కానీ ప్రేమను కలిగి ఉండడం లేదు. ప్రేమించే విషయంలో కూడా స్వార్థమైన వారిగా ఉంటున్నారే కానీ ఎవరిని మనస్ఫూర్తిగా అంగీకరించటం లేదు. ఎందుకంటే నేటి సమాజం అలా ఉంటుంది. కనుక మనము మన హృదయాలను సరిచేసుకొని ఓర్పు గలవారమై ఉంటూ, విశ్వాసములో పట్టుదలవారుగా ఉంటూ, ప్రార్థనలో పట్టుదలవారుగా ఉంటూ, నిత్యం ఆయనకు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనలను, మన హృదయాలను ఎరిగి ఉన్న దేవుడు సహాయం దయచేస్తాడు. అందుకే రెట్టింపు ఘనతను నీ కుటుంబంలో లేదా, ఆశీర్వాదము లేదా, నెమ్మది లేదా, సమాధానము లేదా, నీవు దుఃఖపడుతున్నావా, కుటుంబంలో హింసిస్తున్నారా, అన్న చెల్లెల మధ్య గాని, అక్క చెల్లెల మధ్య గాని, కుటుంబంలో సమస్యల నిమిత్తం అవమానాలు పడుతున్నారా, వీటన్నిటికీ బహుమానం ఉంది. కనుక ఓర్పు గలవారై ఉండండి. శ్రమ కలిగిన వారుగా ఉంటూ దేవుని కొరకు ఎదురు చూచే వ్యక్తులుగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఈ వాగ్దాన రీతిగా మనం మన హృదయాన్ని సరిచేసుకొని దేవుని కొరకు నిలబడి దేవుని తట్టే తిరిగి దేవునికి ప్రార్థించే వ్యక్తులుగా ఉందుముగాక. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, ఎవరైతే నాయన నీ నామమును బట్టి హింసించబడుతున్నారా, లేదా ఈ కుటుంబంలో సమస్యలను బట్టి, లేదా బయట లోకంలో సమాజం వలన వేధింపబడుతున్నారేమో దేవా, వీటన్నిటిని ఎందుకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఈ వాక్యం వింటున్న వారికి జీవితాలలో దేవా నీవు ఫలింప చేయండి. దేవా నీవు కార్యములో జరిగించండి ప్రవ్వా. అందరి జీవితంలో దేవా సమాధానంతో పాటు ప్రవ్వా నెమ్మదిని దయచేయండి. ఓర్పు గలవారై ఉంటూ విశ్వాసములోను ప్రార్థించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రవ్వా. రెట్టింపు ఘనతను ఎవరికి ఏ సమయంలో ఇవ్వాలో దేవా నీకు మాత్రమే సాధ్యం. దేవా నీవే సహాయము దయచేయండి. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ప్రతి ఒక్కరి జీవితాలలో జరిగించమని, ఫలింప చేయమని యేసయ్య నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.